ఇక నేటి సాయంత్రానికల్లా టీపీసీసీకి జాబితాలట. ఒక్కో స్థానానికి ముగ్గురేసి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు కసరత్తు. కరీంనగర్ నేతలతో మంత్రి తుమ్మల భేటీ. నేడు వరంగల్ నేతలతో మంత్రి పొంగులేటి, నల్గొండ నేతలతో అడ్లూరి సమావేశాలు కాబోతా ఉన్నారట. ఎన్నికలు ఇక దగ్గర పడతా ఉన్నాయి. ఆల్రెడీ 9వ తారీఖు నోటిఫికేషను, ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ అంతా కూడా ఖరారైపోయింది. కేవలం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం మాత్రమే 8వ తారీఖున కోర్టులో పెండింగ్ ఉంది. సో అది సజావుగా జరిగిపోయినట్టయితే ఉంటే అనుకున్నటువంటి విధంగా ఎన్నికలన్నీ కూడా పూర్తి అవుతాయి. సో ముఖ్యంగా ఈసారి ఈ స్థానిక ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రభుత్వం ఏర్పడ్డాక, వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నికలని ఒక సవాల్గా తీసుకోవాలని చెప్పేసి అధిష్టానం ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన నాయకులకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది, సూచనలు కూడా చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఒక్కో స్థానానికి ముగ్గురేసి అభ్యర్థులతో కూడిన జాబితాలను శనివారం సాయంత్రంలోగా టీపీసీసీకి అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రంలో సర్పంచి, మండల ప్రజాపరిషత్తు, జిల్లా ప్రజాపరిషత్తు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. తొలిసారి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే ఆయా స్థానాల రిజర్వేషన్లు సైతం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరగనుండగా పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులకు 3 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి తొలి దశ, 13వ తేదీ నుంచి 2వ విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వేగవంతం చేశారు. క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే పరస్పర సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న టీపీసీసీ ఆదేశాల మేరకు ఒక్కో స్థానానికి ముగ్గురేసి అభ్యర్థుల చిట్ట రూపొందిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తీరును పరిశీలిస్తే సాధారణంగా అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కుతుంటాయి. అధికార పార్టీతో ఉంటేనే స్థానికంగా అభివృద్ధి పనులు చేసుకోవచ్చని అభ్యర్థులు భావిస్తుంటారు. ఇదే అనుకూలత ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. గట్టి పట్టు ఉన్న ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో 90% పైగా స్థానాలు గెలుచుకోవాలని ఉవ్విల్లూరుతున్నదట. సో ఎందుకంటే అధికార పార్టీ సర్పంచ్లు అంటే తెలుసు అందరికీ, గవర్నమెంట్ తోటి ఉంటేనే బిల్లులు రిలీజ్ అవుతాయి, గవర్నమెంట్ తోటి ఉంటేనే ఇంకేమైనా రోడ్లు పోసుకోవచ్చు, గవర్నమెంట్ తోటి ఉంటేనే ఇంకేమైనా ఆ నుంచి వచ్చేటువంటి నిధులు వస్తాయి. ఇక కొంత ఆపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత నిధులు ఎప్పుడైనా తక్కువనే వస్తాయి. అది ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో నిధులు ఎక్కువ అక్కడ కేటాయిస్తారు. అక్కడనే ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటా ఉంటుంది ఆ నియోజకవర్గంలో. దానికి అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన నియోజకవర్గానికి ఒకసారి చూడులు తేడా ఉంటుంది. సో సేమ్ ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వానికితో వాళ్ళు కలిసేందుకు సిద్ధపడతా ఉంటారు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోరుకుంటా ఉన్నది. అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై స్థానిక నేతలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సమావేశమైనట్టు. ఇందులో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తామని, గెలుపు గుర్రాలకే సీట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి, ఉమ్మడి నల్గొండ నేతలతో ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం సమావేశమైన. ఏదేమైనా శనివారం సాయంత్రం కల్లా అన్ని జిల్లాల నుంచి ఆశావాహాల జాబితాలు టీపీసీసీకి అందనున్నాయి. సరే, అంత బాగానే ఉంది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఒకవేళ కనుక వీళ్ళు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ని కనుక కోర్టు కొట్టేసినట్టయితే తదుపరి పరిస్థితి ఏంటి? తదుపరి పరిస్థితి ఎన్నికలు జరిగినా కానీ ఈ ఎన్నికలు చెల్లదు అని చెప్పేసి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1-2 రాష్ట్రాలలో ఆ జీవో చెల్లది, ఈ రిజర్వేషన్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోవడానికి వీల్లేదని చెప్పేసి కోర్టు కొట్టేసింది. సో ఒక పక్కన ఈటల రాజేందర్ ఒక మాట చెప్పిండు. ముఖ్యంగా ఈ న్యాయ నిపుణులు కొంతమంది కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇది 100% నిలబడేటువంటి జీవో కాదు,
ఇది అమల్లో ఉండేటువంటి వ్యవహారమే లేదు. ఎన్నికలు వాయిదా వేసుకోవాల్సిందే. ఒకవేళ కనుక మొండిగా పోయినట్టయితే ఉంటే పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలే చెల్లాయి. సర్పంచ్గా పోటీ చేసేటువంటి వాళ్ళు, ఎంపీటీసీగా పోటీ చేసేటువంటి వాళ్ళు అనవసరంగా ఖర్చు పెట్టుకోకండి. పెట్టుకున్నట్టయితుంటే ఈ ఎన్నిక చెల్లకపోతే మీరు ఇబ్బందులు పడతారు అన్నటువంటి కామెంట్లు కూడా మనకు వినపడతా ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఏం చేయబోతా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసేసింది. ఒకవేళ జీవో కొట్టేసినట్టయితే ఉంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధపడతా ఉన్నది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే మరి ఇప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మారుతాయి కదా. మళ్ళీ మా ఊరికి బీసీ వచ్చింది, సో ఇప్పుడు బీసీ రావాలని ఏమీ లేదు కదా. ఆ పార్టీ పరంగా ఇస్తే వేరే వాళ్ళు ఇవ్వాలని రూల్ ఏమి లేదు కదా, వేరే పార్టీ వాళ్ళు. సో ఇది గందరగోళమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉన్నటువంటి ఒక చిక్కుముడి. ఇది 8వ తారీఖు ఇది తేలబోతా ఉన్నది. 8వ తారీఖు కూడా పూర్తిగా తేలబోతా ఉందంటే అది కూడా కాదు. ఒకవేళ కనుక ఈ జీవోకి అనుకూలంగా జీవో నెంబర్ 9 అనేది సో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సబాబే సరైనటువంటి నిర్ణయం అని చెప్పేసి హైకోర్టు కనుక చెప్పినట్టయితే ఉంటే సో ఎవరైతే పిటిషన్ చేసినటువంటి పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో దీన్ని సవాల్ చేసి ఈ జీవోను సవాల్ చేసినటువంటి వ్యక్తులు నెక్స్ట్ సుప్రీంకోర్టుకు పోతారు కదా. మరి సుప్రీంకోర్టు దగ్గర కూడా టైం కావాలి కదా. మరి 9వ తారీఖే ఆల్రెడీ నోటిఫికేషన్, 9వ తారీఖు నోటిఫికేషన్కి సంబంధించి ఇచ్చిండు. సో ఇది కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సరే ఏదేమైనప్పుడు కూడా టీపీసీసీ అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత ఆతృతగా అయితే ఉంది ఎన్నికలు పెట్టాలని. మరి ఇది ఆతృత పనికొస్తుందా లేకపోతే బ్రేక్ పడుతుందా అనేది చూడాలి. సో ఇన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడు. ఇక ఎన్నికల బాధ్యత ఎంపీడీఓ ఎంపీఓలకు కోడ్ బాధ్యత తహసీల్దార్లకట. స్థానిక ఎన్నికల నిర్వాహకులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసేసింది. సో మొత్తానికి ఈ ఎన్నికల బాధ్యత ఎంపీడీఓలకును ఎంపీఓలకు అప్పగించడం జరిగింది.